తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలకి వచ్చినంత క్రేజ్ పోసాని కృష్ణమురళికి కూడా వచ్చింది. ఐ లవ్ యూ రాజా అంటూ ప్రేక్షకులలో సినీ ఇండస్ట్రీలో ఫ్యాన్స్ని సొంతం చేసుకున్నాడు పోసాని. రీసెంట్గా ఓ ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన పోసాని కృష్ణమురళి మెగాస్టార్ చిరు పేరు చెప్పగానే హైపర్ అయిపోయాడు. అసలు స్టోరీ ఏంటంటే, ఆలీతో సరదాగా కార్యక్రమంలో ఆలీ కాంట్రవర్షియల్ క్వశ్చన్లు కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు. అయితే ప్రోగ్రామ్ కాన్సెప్ట్లో భాగంగా చంద్రబాబు నాయుడుని పొగిడావు తిట్టావు, అలాగే మెగాస్టార్ చిరుని కూడా పొగిడావు తిట్టావు. మళ్ళీ రీసెంట్గా రిలీజ్ అయిన ఖైదీ నంబర్ 150లో చిరు షూ పాలిష్ చేసావు, ఐడియా నీదేనా అని ఆలీ అడగ్గా పోసాని ఇచ్చిన సమాధానం కాస్త కన్విన్సింగ్గానే ఉన్నా షాకింగ్గా అనిపిస్తుంది. నేనేమి చిరంజీవిని కాకా పట్టడానికి షూ తొడవలేదు, నా క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి అలా చేశానని చెప్పుకొచ్చాడు. స్క్రిప్ట్ ప్రకారంగా చిరుని అరే అని అనడం ఇష్టం లేక ఇలా కాస్త మార్చి చేశానని చెప్పుకొచ్చాడు పోసాని. మెగాస్టార్కి తనకి మంచి పరిచయం ఉందని, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ కార్యకర్తగా వాళ్ళ సొంతూరైన చిలకలూరిపేటలో పోటీ చేయాలనుకున్నానని అన్నాడు పోసాని. కానీ పార్టీ పెట్టి ఓడిపోయినందుకు గాను పార్టీనే క్లోజ్ చేసి ఏ పార్టీనైతే విమర్శించాడో మెగాస్టార్ అందులోనే చేరడం తనకి నచ్చలేదని చెప్పాడు పోసాని కృష్ణమురళి. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడినట్టే కనపడే పోసాని వంకర టింకరగా సమాధానం చెప్పాడని సినీ జనం అంటున్నారు. ఏదేమైనా ఖైదీ నంబర్ 150 చిత్రంలోని పోసాని రోల్ని ఆడియన్స్ మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేశారన్నమాట వాస్తవం. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest.